డైరెక్టర్ ఆర్జీవీ పైన ఒంగోలులో ఆయన పైన కేసు ఉన్న విషయం మన అందరికీ తెలుసు. ఆల్రెడీ మొన్న 19th ఆయన యాక్చువల్లీ విచారణకు వెళ్ళాలి. కానీ ఆయన లాయర్ మాత్రం ఒక 1 వీక్ టైం కొని అడిగితే వాళ్ళకు కూడా ఒక 1 వీక్ టైం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇవాళ ఆయన ఇన్వెస్టిగేషన్కి రాకపోవడం, అదేవిధంగా డైరెక్ట్ పోలీసులు ఒక 2 బెటాలియన్స్ వచ్చి ఆయన ఆర్జీవీ డెన్ దగ్గర ఆయన అరెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆయన లేరు అని తెలిసిందంట. సో అసలు ఎందుకు ఎస్కేప్ ఎందుకు అయ్యారనుకోవచ్చు? ఏముందండి, ఇంకా ఇప్పుడు దాన్ని ఏమంటారు, మనం అది ఒక సీమలో ఒకటి మీద బాంబు వేస్తే తర్వాత మళ్ళీ తిరిగి వేయకుండా ఉంటారు కదా. సో ఈయన ఏంటంటే ఒక పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేసి ఇష్టం వచ్చినట్టు చేసాడు. సో ఈ రోజు ఏంటంటే తిరిగి ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లా పారిపోతున్నాడని చెప్పొచ్చు. ఈయన మాటల్లో ఉండే దమ్ము ఈయన చేతల్లో లేదు. సో ఎందుకు అంతే, ఇప్పుడు అంతా నా ఇష్టం అంటాడు, ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. ఈరోజు చట్టం తన ఇష్టం వచ్చినట్టు తను చేస్తుంది. అదే అంటున్నా, నిజానికి ఈయన రావాల్సింది 19th బ్రో, అసలు ఇన్వెస్టిగేషన్కి. ఆ రోజు ఈయన లాయర్ ఈయన కూడా సరిగ్గా మాట్లాడుకోవాలి. బేసికల్లీ మనకు తెలిసినంత మట్టుకు ఏంటంటే ఈయన 4 days అడిగాట, వాళ్ళ లాయర్ వెళ్ళి 1 week అడిగాట. వాళ్ళు ఫస్ట్ ఇంకా 1 week అన్నారు కదా, ఇవాళ 25th కదా, మేము సరే 4 days అయితే 4 days, 1 week అయితే 1 week, ఆ రోజే వస్తామని అంట. ఇన్వెస్టిగేషన్కి ఆయన సహకరిస్తే ఆ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, నారా బ్రాహ్మణి గారిని, భువనేశ్వర్, ప్రతి ఒక్కరిని కూడా చాలా డిగ్రేటెడ్గా చూపించడం. ఐ అండర్స్టాండ్, నువ్వు ఒక పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నావు, ఆ పార్టీని హైప్ ఇవ్వు, కానీ ఇతర పార్టీలని నీచంగా చూపించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మీరేమంటారు? అంతే కదా. ఇప్పుడు నువ్వు సినిమా ఇప్పుడు అదేం సినిమా, యాత్ర, వంగవీటి సినిమా తీసావు. అందులో ఎవరో కూడా ఇప్పుడున్న మనుషులు లేరు క్యారెక్టర్లో, నువ్వు వాళ్ళని ఏదో తెచ్చావు, ట్రై చేసావు, బాగుంది సినిమా. సో ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న పొలిటీషియన్స్ నువ్వు అట్లా డూప్ క్యారెక్టర్లను తెచ్చి చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఒక కథది అది జనాలకు అర్థమయ్యేలా చేయి. అంటే ఇతను ఆ క్యారెక్టర్ అని, అది తప్పు కాదు. నువ్వు డైరెక్ట్గా ఆ మనుషులను డూప్లికేట్ల కాళ్ళని తీసుకొచ్చేసి నువ్వు సినిమా తీసేసి ఏం ప్రూవ్ చేద్దామని, ఇప్పుడు నువ్వు సినిమాలు తీయడం వల్ల అక్కడ గెలవడం ఆగిపోయిందా? అదే అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ యాత్ర మూవీ తీసుకోవచ్చు. అందులో ఆబ్వియస్లీ 2 పార్టీలని సరి సమానంగా చూపించారు. ఎటు టీడీపీని తక్కువ చేయాలన్నట్టుగా ఏం ఫిక్స్ అవ్వలేదు. బట్ ఆ సినిమా చూస్తే అంటే రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఇంత మంచివాళ్ళ అనే ఫీలింగ్ తీసుకొస్తారు. జగన్ రెడ్డి గారు ఇంత గొప్ప, అంటే ఇలా ప్రజల దగ్గరికి ఇలా సాయం చేస్తారా అనే రేంజ్ లో కంటెంట్ ఉంటుంది. ఇతని సినిమాలు ఏంటంటే కించపరిచేలా మాట్లాడతాం, ప్రతిదీ సెటైరికల్ గా వేయడం, ప్రతి పాత్ర కూడా ఈవెన్ అవతలేపు జగన్ అయినా సరే, యువతలేపు ఈ టీడీపీ జనసేన అయినా సరే, ఈ అందరు క్యారెక్టర్లను తీసుకురావడం, వాళ్ళందరినీ డూప్లికేట్లు నేరడం, అదే ఇతని పని అయిపోయింది. సో దానివల్ల మరి ఏమొచ్చిందో అతనికి తెలియదు, తీసుకొచ్చి 11 సీట్లో కూర్చోబెట్టి, మరి ఇది వైసీపీ ఓటమిలో ఇతని కారణం కూడా ఉందనుకోవచ్చు కదా. అంటే 11 seats గురించి మాట్లాడుకున్నప్పటికి కూడా ఆయన అందులో ఎంతైతే హైప్ ఇచ్చారో, ఆబ్వియస్లీ ఈయన ఒక్కరే అనే కాదు, శ్యామల కానీ, శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమూర్తి కానీ, వాగారో అందరూ దారిలోకి వస్తున్నారు. ఎందుకంటే ఆ కేసులు పెడతాం అనేసరికి వాళ్ళ మీద డిగ్రేడింగ్ గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోతుంది. శ్రీరెడ్డి అయితే ఆమె మాట్లాడే మాటలు మగాళ్ళు కూడా మాట్లాడలేరు, అంత కఠినంగా మాట్లాడింది చెప్పాలంటే. సో మరి ఆమె మళ్ళీ వచ్చి సారీ అని చెప్పి వీడియోలు పెట్టడం, లెటర్లు రాయడం, ఇంత బతికేందుకు? మరి నువ్వు మంచిగా ఉంటే ఈ రోజు నీకు తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల కూడా నీకు మంచిగా జరుగుద్ది. అంతేగాని నువ్వు కావాలని డబ్బులు అమ్ముడిపోయి నీకు ఆ పార్టీ ఇస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు అనే రోజు ఇంకొకరికి వస్తుంది. ఆ రోజు మరి వాళ్ళు చూపిస్తారు. మరి ఈ రోజు నువ్వు ఇంట్లో నుంచి దాక్కుని, ఇప్పుడు మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ అంట, సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్రేస్ చేస్తే హైదరాబాద్ ఉన్నాడని తెలుస్తుంది. నెక్స్ట్ అటు ఎటన్నా ఆయన ఫామ్ హౌస్ అన్ని కూడా గాలిస్తారంట. ఎండ్ ఆఫ్ ద డేలో పట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అంటే మీరు ఆయన వీడియోస్ చూసినా, లేకపోతే ఆయన ఇచ్చే మోటివేషన్ చూసినా ఒక విధంగా ఇన్స్పిరేషనల్గానే మాట్లాడతాడు. బట్ ఎప్పుడైతే ఆయన విషయానికి వస్తుంది, నా ఇష్టం, నేను ఇంతే, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు, నువ్వు చూస్తే చూడు, అహం ఏదైతే ఉందో అది పోలీసులకు ఒకసారి దొరికితే తగ్గిస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆ యాటిట్యూడ్ చూపించడానికి వెనకాల జగన్మోహన్ రెడ్డి అండ చూసుకోనే కదా. మరి అప్పుడు హెల్ప్ చేసినప్పుడు ఇప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా. జగన్ గారు ఉన్నారన్న పాయింట్ కాదు, ఆయనకి కొద్దిగా ఏదో మాఫియా కనెక్షన్స్ ఉన్నాయని రెచ్చిపోతుంటాడు. ఆయన ముంబై నుంచో ఎక్కడి నుంచో పెద్ద పెద్ద డాన్లతో ఏదో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఏదో ఫీల్ అవుతూ ఉంటాడు. వన్స్ ఒక్కసారి దొరికితే ఇంకా మళ్ళీ నేను ఇది నా ఇష్టం అని చెప్పుకోవడానికి ఏముండదు, మొత్తం బొచ్చు బీగి వదిలి పెడతారు కోడిలాగా.
సో చూద్దాం మరి, అంటే డే ఎండ్ లోపు కానీ ఇంకో 2 days అట్లా గాలింపు చేస్తే హైదరాబాద్లో ఉన్నాడని తెలుస్తుంది. ఎక్కడున్నా పట్టుకోవడం పెద్ద విషయం కాదు. వన్స్ దొరికాడు అంటే ఇంకా అతని మీద ఉన్న తన పరువు ఏదైతే ఉందో మొత్తం పోయినట్టే, అరెస్ట్ అయ్యాడు అంటే. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది. సో ఫ్యాన్స్ కూడా అర్థమవుతుంది ఆయన ఈ రోజు ఫ్యాన్స్ కూడా రారు ఆయనకి. ఇప్పుడు ఎవరైనా నాయకుడిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఎట్లా వచ్చారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారిని రౌండ్ అప్ చేస్తే పోలీసులు ఫ్యాన్స్ ఎట్లా వచ్చారు, ఈయనకి ఉన్నారు ఫ్యాన్స్, కానీ వాళ్ళు రారు. ఎందుకంటే ఈయన చేసిన తప్పని వాళ్ళకే తెలుసు.